హలో, దిస్ ఇస్ డాక్టర్ నవిత రాహుల్ గుల్వే, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్. మనం ఈ మధ్య కాలంలో పిల్లల్ని చూస్తున్నాం, ఒక దగ్గర కూర్చోవట్లేదు, లేకపోతే గట్ ఇష్యూస్ ఉంటున్నాయి, లేకపోతే స్పీచ్ డిలే ఉంటుంది, పిల్లలు ఒక దగ్గరే కూర్చోవడం, పేరు పిలిస్తే పలకకపోవడం, ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, ఇలాంటి సమస్యల్లో చాలా మంది పిల్లల్ని చూస్తున్నాం. ఎందుకు ఇలా అవుతుంది, దీనికి పరిష్కారం ఏంటి అని మనం చూసినట్లయితే పిల్లలకి కారణాలు దేనికి అని తెలియదు, కానీ మనం చూసినట్లయితే పిల్లలు నేమ్ కాల్ రెస్పాండ్ అవ్వకపోవడం, ఐ కాంటాక్ట్ లేకపోవడం ఈ మధ్య కాలంలో చాలా పెద్ద సమస్యగా మారుతుంది. దానితో పాటు ఏంటంటే వాళ్ళకి ఏమైనా కావాలంటే పాయింటింగ్ చేయాలి. మనం ఈ మధ్య చూస్తున్న పిల్లల్లో ఏంటంటే పాయింటింగ్ మర్చిపోయి హ్యాండ్ లీడింగ్, ఏం కావాలన్నా చేయి తీసుకెళ్లి వస్తువుల మీద పెట్టడం, చూపించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి వాటికి మనం ఏం చేయాలంటే వీటికి మనం అసెస్మెంట్ తీసుకున్నట్లయితే న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఆర్ సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్స్ ఆర్ సెన్సరీ ప్రాసెసింగ్ డిస్ఫంక్షన్స్ అయితే మనం ఈ మధ్య కాలంలో పిల్లల్లో చూస్తున్నాం. అంటే సెన్సెస్ ఇంటిగ్రేట్ అవ్వకపోవడం, దీనివల్ల ఏంటంటే వాళ్ళ అటెన్షన్ స్పాన్ కానీ, ఇమిటేషన్ స్కిల్స్ కానీ, సోషలైజేషన్ కానివ్వండి, స్పీచ్ కానివ్వండి, కాగ్నిషన్, ఇంకా ప్లే, సోషో ఎమోషనల్ అనేది మెయిన్ ఈ డొమైన్స్లో అనేది మనం డిలే అనేది చూస్తున్నాం. ఈ 7-8 డొమైన్స్లో మనం 15 months వరకు వాళ్ళు ఎటువంటి మార్పులు కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ, అంటే మనం ఇక్కడ క్వారీ అయ్యేది ఏమీ గమనించట్లేదు. కొంతమంది పిల్లల్లో మనం చూసినట్లయితే క్రాలింగ్ అనేది స్కిప్ చేసి ఒకేసారి నడవడం అనేది జరుగుతుంటుంది. కానీ దీన్ని మనం మేజర్గా తీసుకొని మా పిల్లలు హైపర్ ఉన్నారు అని చెప్పడానికి కూడా లేదు. బట్ కొంతమంది పిల్లల్లో అలాంటి సైన్ కూడా, సిమ్టమ్స్ కూడా కనిపిస్తున్నాయి. దీనికి మన పరిష్కారం ఏంటి అంటే మనకు థెరపీస్ అనేవి ఉంటాయి. సెన్సరీ ఇంటిగ్రేషన్ లేదా ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, విజన్ థెరపీ, సుజోక్సిక్స్కి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీస్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ. అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది.